హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ డ్యూట్స్. ఈరోజు మనం ఇంకో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం టీఎస్ఎం సెట్ సిరీస్లో. అండ్ అదే డిఫరెన్షియేషన్. అండ్ డిఫరెన్షియేషన్లో నుంచి మనకి పక్క ఎంసెట్లో నుంచి పక్క 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ నుంచి ఎక్కువ వస్తాయి. ఫస్ట్ మనం ఇప్పుడైతే డిఫరెన్షియేట్ చూసుకుంటాం. అండ్ మిగతా ముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా చూసేయండి. మనం ఇప్పటి వరకు వెక్టర్స్ అవ్వడం, వెక్టర్స్ అండ్ 3D అయిపోయింది. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అయిపోయింది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ పిఎన్సి అయిపోయింది. అండ్ లిమిట్స్ కూడా అయిపోయింది. అంటే మనం క్యాలిక్యులస్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పుడు క్యాలిక్యులస్లో సెకండ్ చాప్టర్ చూసుకుంటాం. ఏం లేట్ చేయకుండా ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఏంటిదో అవన్నీ చూసుకున్నాం. గైస్, ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఏమంటాం? ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ y అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే, డిఫరెన్షియేట్ అంటే dy/dx అని రాసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్న dy/dx అన్న ఒకటే. అంటే రేట్ ఆఫ్ చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. అండ్ ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్. అండ్ ఈ y అనేది డిపెండెంట్ ఆన్ ఎక్స్. ఓకే, డిపెండ్ దేని మీద అవుతుందంటే మనకి ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఐడెంటిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఏం లేట్ చేయకుండా అవి చూసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ డెరివేటివ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూస్తున్నాం. ఎగ్జాంపుల్లో ఏం చూస్తున్నాం? dy/dx ఎక్స్ క్యూబ్ ఉంది అనుకుందాం. ఎక్స్ క్యూబ్ అయితే మనం ఏమవుతుంది అంటే ఈ క్యూబ్ అని చేసారా పవర్ ముందుకు వస్తుంది 3x పవర్లో పవర్ -1 అంటే పవర్ ఏంటిది? ఇక్కడ 3 ఉంది. 3 - 1 అవుతుంది అంటే 2. మన ఎక్స్ క్యూబ్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 3x². ఓకేనా? ఇది ఇట్లా. అండ్ కాన్స్టెంట్ ఉంటే 0 అవుతుంది. అంటే ఇప్పుడు dy/dx ఆఫ్ 3 అనుకో, 3 ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, కాన్స్టెంట్ ఉంటే 0 అయిపోతుంది అనమాట. అండ్ అట్లనే ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. నువ్వు డిఫరెన్షియేట్ చేసినా ఇంటిగ్రేట్ చేసినా ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ln ఆఫ్ ఎక్స్ అంటే ఈ ln అంటే తెలుసు కదా మనకి, లాగ్ టు ది బేస్ ఈ. సో ln ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/x వస్తుంది. మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇది కావాలంటే వీడియో స్టాప్ చేసి చూసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ డిఫరెన్షియేషన్ dy/dx ఆఫ్ a power x ఈక్వల్స్ టు a power x ఇంటూ log n ln a. ఓకే, ఇవి స్టాండర్డ్ ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ తీసుకున్నాం. ట్రిగ్నోమెట్రిక్లో ఏంటిది? dy/dx ఆఫ్ sin x ఈక్వల్స్ టు cos x అండ్ dy/dx ఆఫ్ cos x ఈక్వల్స్ టు sin x. చూడండి, సైన్ ఉంటే కాస్ వస్తుంది, కాస్ ఉంటే సైన్ వస్తుంది. బట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకేనా? మీరు ఏం లేదు, ప్లస్ మైనస్ అని గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు dy/dx ఆఫ్ tan x, సైన్ తర్వాత సైన్ కాస్ tan x అంటే sec² x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు dy/dx ఆఫ్ cot x అంటే మైనస్ cosec² x అనమాట. ఇక్కడ tan ఉంటే sec², అండ్ ఇక్కడ cot ఉంటే cosec², బట్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. అండ్ ఇక్కడ కూడా dy/dx ఆఫ్ sec x ఈక్వల్స్ టు sec x ఇంటూ tan x. ఓకేనా? అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్, ఇక్కడ కొసెక్ ఉంటే కొసెక్ వస్తుంది, అండ్ ఇంటూ cot x. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ లోపల ఒకవేళ సైన్, ఇక్కడ చూసారా మీరు ఏముంది? ఇక్కడ sin ax, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి sin ax అట్లనే ఉంటుంది. బట్ మనం ఈ ax ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? dy/dx ax డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఎక్స్ పవర్లో 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. అండ్ 1 - 1 0, 1 పవర్ 0 1 అవుతుంది. సో ఇక్కడ ఏ మిగులుతుంది. సో ఆ ఏ ముందు పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూసుకుందాం. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగవచ్చు మన ఎంసెట్లో, ఎందుకంటే ఇది కొంచెం సాల్వ్ చేయడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసరికి dy/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే
1/√(1 - x²). అండ్ సేమ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ కూడా అట్లనే, బట్ ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ tan ఇన్వర్స్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 + x², 1/1 + x². అండ్ సేమ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ కూడా అట్లే ఉంటుంది, బట్ ప్లస్ కాస్త మైనస్. ఓకేనా. అండ్ ఇక్కడ d/dx ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ sec ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/(x) ఇంటూ √(x² - 1). అండ్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, కోసెక్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఇక్కడ కూడా అంతే, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ ఏముంది, సైన్ ఉంటే కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది, tan ఉంటే sec² అవుతుంది, కాట్ ఉంటే కోసెక్ అవుతుంది, కోసెక్² అవుతుంది. ఇక్కడ సెక్ ఉంటే sec x tan x అవుతుంది, కోసెక్ x ఉంటే కోసెక్ x cot x. అండ్ ఈ సిరీస్లో గుర్తుపెట్టుకున్నారు అనుకోండి మీరు, మనకి ఏమవుతుంది, ప్లస్ మైనస్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా అంతే, ఇక్కడ ఏముంది 1/√(1 - x²). ఇక్కడ కూడా అంతే, ప్లస్ మైనస్. అండ్ 1/1 + x², ఇక్కడ కూడా అంతే 1/1 + x², బట్ మైనస్ ప్లస్ మైనస్ అట్లా సేమ్ ఉంది కదా, ప్లస్ మైనస్ మార్చుకుంటాం. ఇప్పుడు కొన్ని రూల్స్ చూస్తున్నాం, ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ సి అనేది కాన్స్టెంట్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎక్స్. ఇప్పుడు మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే y అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఆ y అనే ఫంక్షన్లో మనకి 3x² ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే దీన్ని dy/dx చేసుకుంటే మనం ఈ 3 = 3ని బయట పెట్టుకుంటాం అండ్ x² డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట, dy/dx ఆఫ్ x². అప్పుడు మనకి ఏమొస్తుంది, 3 × 2x అంటే మనకి అయింది 6x కదా. అండ్ ఇట్లనే ఇది ఈ సి అనేది నెంబర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఎక్స్ కాకుండా. ఇప్పుడు y ఉందనుకో, ఇక్కడ tx³ ఉంది అనుకుందాం. అప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే t ఇట్లా బయటకు వచ్చేస్తుంది అండ్ 3x² అవుతుంది, అంటే 3x² t. ఇది ఆన్సర్. అండ్ ఇది ఏం లేదు, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవేళ ఇట్లా ఫంక్షన్స్ రెండు ప్లస్ అవుతున్నాయి, ప్లస్ ఆర్ మైనస్ అయితే ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది డిఫరెన్షియేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్రొడక్ట్ రూల్ చూసినాం. ప్రొడక్ట్ రూల్ ఏం లేదు బాయ్, ఇది కూడా ఈజీనే. ఫస్ట్ మనం డిఫరెన్షియేట్, ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ u.v అంటే ప్రొడక్ట్, ఇక్కడ ప్రొడక్ట్లో ఉంది కదా. ప్రొడక్ట్లో ఉంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేసుకొని dv/dx అంటే సెకండ్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తాం, ప్లస్ సెకండ్ టైం యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం అండ్ ఫస్ట్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. దీన్నే ప్రొడక్ట్ రూల్ అంటాం. అండ్ డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ u/v ఇది ఏంటిది, ఇది కూడా సేమే. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం u/v ఉంది కదా, u/vని u ఇంటూ v ఇన్వర్స్ కూడా రాయొచ్చు కదా. అంటే 1/vని మనం ఎట్లా రాసుకోవచ్చు, v ఇన్వర్స్ రాసుకోవచ్చు. సో అట్లనే దీని నుంచి డిరైవ్ అయ్యిందే ఇది. అంటే ఈ ప్రొడక్ట్ రూల్ని సాల్వ్ చేసి మనకి ఇట్లనే వస్తుంది. సో మనం మనం టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ రాసుకుంటాం. ఏంటిది, ఫస్ట్ డినామినేటర్లో ఉంది కదా v, డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. దెన్ న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం, మైనస్ మనం న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుంటాం, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేసుకొని దాన్ని మళ్ళీ డినామినేటర్ హోల్² డివైడ్ చేసుకుంటాం, అంతే. ఇది క్వశ్చన్ రూల్. అందరికి ఇక్కడ వరకు అర్థమై ఉంటే, అంటే ఇప్పుడు వరకు చెప్పింది అయితే అర్థమై ఉంటే ఒక లైక్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో కూడా ఒక 50 likes కొట్టేసాను బ్రై, నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది కదా వీడియోస్ చేయడానికి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏంటిది, y = x + sin 5x. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి ఏం సాల్వ్ చేయాలి, dy/dx. dy/dx ఎట్లా రాసుకోవచ్చు అంటే x⁻1 ఉంది అంటే 1. ఇది ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే x⁻1 ఉంది, ఈ 1 ముందుకు వస్తుంది ఇంటూ x⁻0 అవుతుంది. అప్పుడు అంటే ఏ పవర్లో 0 ఉంటే మనకి ఏమవుతుంది, 1 అవుతుంది. 1 × 1 వస్తుంది, 1 ప్లస్ sin xకి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, cos x. అంటే లోపల ఉన్నది అట్లా రాసుకుందాం, cos 5x
అండ్ ఇది ఉంది కదా, ఇది బయట పెట్టుకుంటాం. అంటే ఇది ఎట్లా అంటే మనం ఈ 5xని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనమాట. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సేమ్ 5 × 1. సో మనకి 5 వచ్చింది కదా, సో ఇది. అండ్ మనం ఇక్కడ నేను ముందు కూడా ఇచ్చిన ఇవ్వండి, ఇక్కడ కూడా ఉంది చూసారా, d/dx of sin ax can be written as a into sin ax అనమాట. ఓకే, అండ్ బ్యాక్ టు క్వశ్చన్. సో మన dy/dx ఆన్సర్ ఇదే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుందాం. ఇది ఏమిచ్చిన క్వశ్చన్లో y = t³ - 2t² + sin t, ఫైండ్ dy/dt. అంటే మనం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాకుండా dyని విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అంటే అప్పుడు dy/dt అంటే t టర్మ్స్ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, 3t² ఈ 2ని, ఈ 2 ఉంది కదా, 2 ముందుకు వస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. అండ్ 2 × 2 4, 4t ప్లస్ sin t ఏంటిది, cos t. సో మనం వైని విత్ రెస్పెక్ట్ టు టీ సాల్వ్ చేసుకుంటే ఇది వచ్చింది అనమాట, మన ఆన్సర్ ఇదే. నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఉంది, ఒకటి డినామినేటర్లో ఉంది. అంటే మనం ఇక్కడ ఏం రూల్ యూజ్ చేస్తాం, కోషెంట్ రూల్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటిది, d/dx of uv can be written as v du/dx minus u dv/dx డివైడెడ్ బై v². ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుందాం. దీన్ని డిఫరెన్షియేట్ చేసి మనకి ఏమొస్తుంది, సొల్యూషన్ పెట్టుకుందాం. ఇక్కడ డినామినేటర్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచుకుందాం అండ్ న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసుకుందాం. log x అంటే ఏంటిది, 1/x అండ్ మైనస్ ఉంది. ఇక్కడ న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్ log x అండ్ డినామినేటర్ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి, sin x అంటే cos x డివైడెడ్ బై ఈ ఏంటి, ఇక్కడ డినామినేటర్ స్క్వేర్ అంటే v² అంటే ఏంటిది, sin² x. సో మన ఆన్సర్ ఇది అనమాట. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనా గైస్, అర్థమైంది అనుకుంటా మనకి క్వశ్చన్ రూల్ని యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ వరకు అర్థమైంది. ఇప్పుడు మనకి వైలో ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఏంటిది, y = 3tan 1x. అంటే ఇప్పుడు మనం y డాష్ అంటే y' అన్న dy/dx అన్న ఒకటే అనమాట. ఓకేనా, ఆర్ f' అన్న కూడా ఒకటే. సో y ఇక్కడ మనకి ఎక్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి f' అన్న y' అన్న dy/dx అన్న ఒకటే. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. మనకి ఏమొస్తుంది, 3 వచ్చేసరికి కాన్స్టెంట్ ఇట్లా బయట ఉంచుకుందాం. దాన్ మనం d/dx ఆఫ్ tan 1xని సింప్లిఫై చేసుకుంటాం. మనకి tan 1x ఫార్ములా ఏంటిది, అందరూ తెలుసు అనుకుంటే 3 × 1/1 + x². tan 1x ఫార్ములా ఇదే కదా, అండ్ 3 × 1/1 + x². మన ఆన్సర్ ఇది. ఓకే గైస్, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది అనుకుంటే, ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. దేనికైనా ఫీడ్బ్యాక్ ఇస్తేనే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు డెరివేటివ్స్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ అంటే చైన్ రూల్ అనమాట. చైన్ రూల్ అంటే ఏం లేదు, ఒకవేళ మనకి ఇఫ్ y = f(g)(h) అంటే మనం ఇక్కడ ఎక్కడో ఉంది x, మనం ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి. అంటే మనం ఫస్ట్ ఎఫ్ని, దాని తర్వాత జీని, దాని తర్వాత హెచ్ని, ఈ హెచ్ టర్మ్ వరకు మనం డిఫరెన్షియేట్ చేసి దాన్ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు దీన్ని dy/dx అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఫస్ట్ టర్మ్ అంటే ఎఫ్ని డిఫరెన్షియేట్ చేసినాం. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత లోపల ఏమైనా g(h)(x), దాని అంటే అప్పుడు మనం జీ డాష్ చేసాం, అంటే జీని ఎక్స్ రెస్పెక్టివ్తో డిఫరెన్షియేట్ చేసినాం. దాని తర్వాత లోపల ఏముంది, హెచ్ని డిఫరెన్షియేట్ చేసినాం. హెచ్ వచ్చేసరికి ఓన్లీ ఎక్స్ ఫంక్షన్. అది మనం ఇప్పుడు ఇది రూల్, ఇది చైన్ రూల్. గాయస్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు y = ln ఆఫ్ cos ఆఫ్ x + x³ ఉంది. అంటే ఇది ఈ ఫామ్లో ఉంది, అంటే కాంపోజిట్ ఫంక్షన్లో ఉంది. కాంపోజిట్ ఫంక్షన్ మనం చైన్ రూల్తో సాల్వ్ చేసుకున్నాం.
చైన్ రూల్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చైన్ రూల్ యూజ్ చేసుకొని మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఎట్లా దీని సొల్యూషన్ ఎట్లా dy/dx మనకి ఏంటి dy/dx ఆఫ్ ln x కెన్ బి రిటర్న్ as 1/x. సో ఈ టర్మ్ మొత్తాన్ని మనం x అనుకుందాం. అప్పుడు x అనుకుంటే మనకి 1/cos ఆఫ్ x ప్లస్ x క్యూబ్ అయింది కదా. ఓకే, ఇంటూ ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ ఏంటిది మైనస్ సైన్ ఎక్స్, అండ్ దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. సైన్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్. అండ్ ఇప్పుడు ఈ లోపల టర్మ్ని డిఫరెన్షియేట్ చేసుకుందాం. లోపల టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ ఏంటిది, ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ని చేసుకుంటే డిఫరెన్షియేట్ 3x స్క్వేర్ అన్నమాట. ఓకే, మనం చైన్ రూల్ యూజ్ చేసుకొని మనం ఇట్లా సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూసుకుందాం మనం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంప్లిసిట్ ఫంక్షన్ చూసుకుంటున్నాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే ఇప్పుడు dy/dx ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ x ఇంటూ వై. x ఇంటూ వై అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్లో ఇప్పుడు y ఇప్పుడు f ఆఫ్ x, y అంటే ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఆ ఫంక్షన్లో మనకి x స్క్వేర్ వై ప్లస్ 2xy ప్లస్ 3 ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 అంటే ఈ ఫంక్షన్లో మనకి ఎక్స్ అండ్ వై కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎట్లా చేసుకుంటాం అంటే dy/dx అంటే dy/dx ఆఫ్ f ఆఫ్ x, yని మనం ఎట్లా చేసుకుంటాం అంటే మైనస్ పార్షియల్, ఇక్కడ పార్షియల్ ఇంటిగ్రేషన్ అంటే ఏమంటారు మైనస్ dy మైనస్ కర్లీ f అపాన్ కర్లీ x డివైడెడ్ బై కర్లీ f అపాన్ కర్లీ y. ఇది కర్లీ అనమాట. నేనైతే కర్లీ అంట, కర్ల్ అనొచ్చు, కర్లీ అనొచ్చు, ఆర్ డో కూడా అంటారు కొంతమంది. బట్ నేను మా టీచర్ దగ్గర నేను నేర్చుకున్నది కర్లీ. సో ఈ కర్లీ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అవుతుంది అనమాట. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మనం ఇది ఫంక్షన్ కదా. ఇప్పుడు మనం కర్లీ ఎఫ్ అపాన్ కర్లీ ఎక్స్ చేసినాం అనుకోండి, మనం ఓన్లీ ఈ ఎక్స్ టర్మ్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ వై టర్మ్స్ ఉన్నాయి చూసారా, వై టర్మ్స్ని మనం కాన్స్టెంట్ అనుకుంటాం. కాన్స్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, కర్లీ ఎఫ్ అపాన్ కర్లీ ఎక్స్ ఏమవుతుంది తెలుసా, ఈ వై టర్మ్ కాన్స్టెంట్ అంటే వైని ఇట్లా కాన్స్టెంట్ రాసుకుందాం. అండ్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి 2x వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా వై టర్మ్ కాన్స్టెంట్ అండ్ 2xని డిఫరెన్షియేట్ అంటే ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ 2y కాన్స్టెంట్ అండ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. సో ఇక్కడ 2y అండ్ ఇక్కడ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 2 ప్లస్ 2yని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి 0 వస్తుంది. ఓకేనా, కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 0 వస్తుంది కదా. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ ఈ 1 కూడా 0 అవుతుంది అన్నమాట. అంటే మనం పార్షియల్ డెరివేటివ్స్ని ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అంటే ఎక్స్ కాకుండా వేరే టర్మ్స్ ఏదైనా ఉండని దాన్ని కాన్స్టెంట్లా తీసుకుంటాం. ఓకేనా గైస్. సో ఇంప్లిసిట్ అంటే ఇట్లనే. ఇప్పుడు మనం dy/dxని సింప్లిఫై చేసినాం కదా, అట్లనే దీన్ని కూడా ఒకవేళ డి ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ x/dx కదా, ఇది మనం దాన్ని ఇట్లా కూడా చేయవచ్చు అనమాట. ఓకే, కర్లీ మైనస్ కర్లీ ఎఫ్ అపాన్ కర్లీ ఎక్స్ డివైడెడ్ బై కర్లీ ఎఫ్ అపాన్ కర్లీ వై. ఓకే గైస్, నెక్స్ట్ మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ పారామెట్రిక్ ఫంక్షన్ ఇఫ్ x ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ t. ఓకేనా, ఫంక్షన్ ఆఫ్ t అంటే మనకి ఎక్స్లో ఎగ్జాంపుల్తో చూసుకున్నాం, ఎక్స్లో మనకి t² ప్లస్ t ఇట్లా ఉంది. అండ్ y ఆల్సో ఈక్వల్స్ టు g ఆఫ్ t అంటే అంటే y కూడా ఫంక్షన్ ఆఫ్ t అనమాట. అంటే y ఈక్వల్స్ టు 3t ప్లస్ 2t³ అనుకున్నాం. అప్పుడు మనకి dy/dx ఫైండ్ చేయమని ఇచ్చారు అనుకోండి, మనం ఎట్లా ఫైండ్ చేస్తాం తెలుసా, dy/dt డివైడెడ్ బై dx అపాన్ dt. అంటే ఫస్ట్ మనం దీన్ని ఈ dx/dt తీసుకుంటాం, అంటే విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2t ప్లస్ 2 అండ్ వైని కూడా డిఫరెన్షియేషన్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు టీ అనమాట.
అప్పుడు మనకి ఏమొస్తుంది టీ ప్లస్ 3t స్క్వేర్. అండ్ ఇక్కడ మనకి dy/dx ఫైన్ చేయమంటున్నారు, ఇది పైన ఉండాలి. సో మనం ఇక్కడ టీటీ క్యాన్సిల్ అయిపోతే dy/dx మిగులుతుంది. సో మనం ఇప్పుడు ఏం రాసుకుంటాం 2t ప్లస్ సారీ మనం ఇప్పుడు ఏం రాసుకుంటాం టీ ప్లస్ 3t స్క్వేర్ డివైడెడ్ బై 2t ప్లస్ 2 ఇట్లా రాసుకుంటాం. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉన్నది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా గైస్? అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కోసం పారామెట్రిక్ ఫామ్ డే ఏం లేదు, ఇక్కడ ఎఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3t³ ప్లస్ 2t అంటే ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ టీ అనమాట. ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టీ అండ్ ఇక్కడ కూడా y ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టీ. ఓకే గైస్, ఫంక్షన్ ఆఫ్ టీ. ఇక్కడ ఏముంది y ఈక్వల్స్ టు 5t స్క్వేర్ ప్లస్ t ప్లస్ 5. దెన్ ఫైన్ dy/dx. ఫస్ట్ మనం ఏం చేస్తాం dy/dt ఫైన్ చేసుకుందాం. అంటే dy/dt ఆఫ్ 5t స్క్వేర్ ప్లస్ t ప్లస్ 5. మనం ఇంకొక దాన్ని డిఫరెన్స్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది 10t ప్లస్ 1 ప్లస్ 0. అంటే మనకు వచ్చి dy/dt ఏంటిది 10t ప్లస్ 1. అండ్ నెక్స్ట్ dx/dt చేసుకుందాం. dx/dt అంటే ఎట్లా రాసుకుందాం d/dt ఆఫ్ 3t³ ప్లస్ 2t ఈక్వల్స్ టు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది 9t స్క్వేర్ ప్లస్ 2. ఇది. అండ్ మనం ఇప్పుడు dy/dx రాసుకుంటాం. dy/dx అంటే ఇది dy/dt అండ్ dx/dt. ఇక్కడ మనం దీన్ని డివైడ్ చేసుకుందాం. డివైడ్ చేసుకుంటే dt పోయి dy/dx మిగులుతుంది. సో ఇక్కడ మనకి dy/dt ఏంటిది 10t ప్లస్ 1 అండ్ dx/dt ఏంటిది 9t ప్లస్ 2. ఓకే, సో పారామెట్రిక్ ఫామ్ అంటే ఇట్లా సాల్వ్ చేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ రిమెంబర్. ఫస్ట్ ఒకసారికి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు ఒకవేళ మనకి y అనేది ఇట్లుందనుకో, అంటే v1 పవర్లో v2 అంటే పవర్లో x. y అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ ఎక్సే, బట్ అది పవర్లో అంటే ఒకదాని పవర్లో అంటే ఇప్పుడు y పవర్ y కానీ లేదంటే 2x పవర్ x కానీ ఇట్లా ఉందనుకోండి, v1 v2 ఇట్లా పవర్లో ఉందనుకోండి, మనం అప్పుడు ఇట్లా రాసుకోవచ్చు. ఇట్లా y ఈక్వల్స్ టు ఈ పవర్ v2 ln v1. ఆర్ మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఏంటిది దీనికి లాగ్ తీసుకోవచ్చు. లాగ్ తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ ఎల్ అంటే లాగ్ అంటే న్యాచురల్. ln తీసుకుంటే మనకి ఏమవుతుంది ln ఇగో ఇది అవుతుంది. ఇక్కడ మనం దీనికి లాగ్ అప్లై చేసుకుంటే lny ఈక్వల్స్ టు ఈ పవర్లోనే ముందుకు వస్తుంది కదా. మనం ln లాగ్ అప్లై చేసుకుంటే v2 ln v1 ఇట్లా ఈ రెండు యూజ్ చేయొచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఏంటి f of x ఈక్వల్స్ టు x పవర్ x. దెన్ ఫైండ్ f dash x అంటే f of x వచ్చేసరికి మనకి x పవర్ x. గైస్ ఇప్పుడు ఇది v1 అండ్ ఇది v2. ఈ x వచ్చేసరికి v1 అండ్ ఈ x వచ్చేసరికి v2. దీన్ని ఇప్పుడు మనం ఎట్లా రాసుకుంటాం అంటే ఈ పవర్ x ln x. ఇక్కడ చూడండి ఏంటిది v2 ln v1, ఇది v2 ఇది v1. ఓకే, దీన్ని ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే d/dx ఆఫ్ ఈ పవర్ x ln x. దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఈ పవర్లో ఏమున్నా ఈ పవర్ x ఉంటే ఈ పవర్ x అంటే ఈ పవర్లో x ln x ఉంది. అప్పుడు మనం ఇట్లా రాసుకుంటాం. దాని తర్వాత అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్న తర్వాత మనం పవర్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసి మనకి ఏమొస్తుంది తెలుసా, ఏంటిది ఇక్కడ యూవీ ఫార్ములా అప్లై అవుతుంది. యూవీ ఫార్ములా అప్లై అయితే ఎట్లా చేసుకుంటాం మనం యూవీ ఫార్ములా మనం ఎట్లా రాసుకుంటాం x ఇట్లనే ఉంటుంది, ln x వచ్చేసరికి 1/x ప్లస్ ln x అట్లనే ఉంటుంది అండ్ అది x డిఫరెన్షియేట్ చేసి 1 అవుతుంది, x అండ్ ఈ పవర్ x ln x 1 ప్లస్ ln ఆఫ్ x. ఓకే, ఇదన్నమాట. ఆర్
ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఇక్కడ రాసుకున్నాం ఇంకో మెథడ్ 2. ఏంటిది ఇది అంటే మనం దీనికి లాగ్ తీసుకుంటే మెథడ్ 2లో మనం ఏం చేస్తాం, ఎక్స్కి లాగ్ తీసుకుందాం, y ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎక్స్. దీనికి లాగ్ తీసుకుంటే అప్లై ln ఆన్ బోత్ సైడ్, ln y ఈక్వల్స్ టు ln ఎక్స్ పవర్ ఎక్స్. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, ln y ఈక్వల్స్ టు ఎక్స్ ln ఎక్స్. ఇట్లా రాసుకున్న తర్వాత మనం డిఫరెన్షియేట్ చేస్తాం, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. చేసుకుంటే మనకి lnలో ఏమున్నా మనకి ఏమవుతుంది, ఇట్లా కిందకు వస్తుంది, న్యూమరేటర్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ y ఉంది, మనం ఎక్స్తో వేసినాం కాబట్టి దీన్ని dy/dx రాసుకుంటాం. ఈక్వల్స్ టు ఇక్కడ యూవి ఫార్ములా అప్లై చేసుకుందాం. యూవి ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఫస్ట్ది యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుందాం, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకున్న తర్వాత దాన్ని వేసుకుందాం. మనం ఈ lnxని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి 1/x వస్తుంది. ప్లస్ lnx యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుందాం, అండ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి 1 కదా. సో ఇక్కడ x² అండ్ dy/dx ఈక్వల్స్ టు 1 ప్లస్ lnx ఇంటూ y అనమాట. ఓకే, మనకి dy/dx ఇట్లా వచ్చేసింది. గైస్ ఇక్కడ ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు మనం. ఏంటిదంటే ఇక్కడ మనం ఈ y ఈక్వల్స్ టు e⁴x lnx కదా, lnxని అంటే ఇక్కడ y కదా, అంటే y ఇంటూ e⁴x ఇంటూ lnxని y అని, yని మనం ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం, e⁴x lnx రాసుకున్నాం. సో అట్లనే ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ y పెట్టేసుకున్నాం, y పెట్టుకుంటే y ప్లస్ lnx వస్తుంది. ఓకే గైస్, సో మన ఆన్సర్ అయితే dy/dxకి ఆన్సర్ ఇది, అంటే f'(x)కి ఇది ఆన్సర్. f'(x) అన్న గుర్తుపెట్టుకోండి, f'(x) అన్న dy/dx ఆఫ్ f(x) అన్న ఆర్ dy/dx అన్న y' అన్న అన్నిటికీ ఒకటే అర్థం. ఓకే గైస్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుందాం. అండ్ నెక్స్ట్, ఇఫ్ y ఈక్వల్ టు log v2 to the base v1 can be written as ఏంటిది, y ఈక్వల్స్ టు ln v2 డివైడెడ్ బై v1. బేస్లో ఉన్నది డినామినేటర్లోకి వస్తుంది. దీన్ని దాని తర్వాత డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఓకేనా, ఇట్లా ఉంటే డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఈ సెకండ్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది, డిఫరెన్షియేట్ ది ఫంక్షన్ f(x) విత్ రెస్పెక్ట్ టు g(x). ఇప్పుడు మనకి f(x)లో ఒక ఫంక్షన్ ఉంది బై, అండ్ g(x)లో కూడా ఫంక్షన్ ఉంది. దాన్ని మనం ఈ రెండింటి డిఫరెన్షియేట్, ఇప్పుడు ఇది పారామెట్రిక్ ఫామే అనుకోండి. పారామెట్రిక్ ఫామ్లో మనం ఏం చేసినాం, అది t ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే tలో ఫంక్షన్ ఉంది, అంటే g(t), f(t), g(t) ఉంది. దాన్ని మనం దాంతో tతో డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి. అప్పుడు మనకి ఏం ఫైండ్ చేయమంటున్నారు, డిఫరెన్షియేషన్ ఆఫ్ f(x) డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ g(x) అంటున్నాడు. మనం ఇప్పుడు ఇవి ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం తెలుసా, ఇదిగోండి డిఫరెన్షియేషన్ ఆఫ్ f(x) డివైడెడ్ dy/dx ఆఫ్ f(x) డివైడెడ్ బై dy/dx ఆఫ్ g(x) చేసుకుంటే మనకి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే డిఫరెన్షియేట్ ది ఫంక్షన్ f(x) విత్ రెస్పెక్ట్ టు g(x). ఓకే, మనకి దీని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఏం చేయాలి, dy/dx ఆఫ్ f(x) అంటే మనం f(x) యొక్క డిఫరెన్షియేషన్ ఫైండ్ చేయాలి. దెన్ మనం ఏం చేయాలి, dy/dx ఆఫ్ g(x) అంటే g(x) యొక్క డిఫరెన్షియేషన్ కూడా ఫైండ్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకుంటే మనకి వచ్చే ఆన్సరే ఏంటిది, డిఫరెన్షియేషన్ ఆఫ్ f(x) డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ g(x). ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఫోర్త్ పాయింట్లో, డెరివేటివ్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్, డెరివేటివ్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. అండ్ ఇది ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ మనకి
థియరీ బేస్డ్ అంటే ఆప్షన్స్లో అడగొచ్చు. ఇఫ్ ద ఈక్వేషన్ ఈస్ ఈవెన్, ఇఫ్ ద ఫంక్షన్ ఈస్ ఈవెన్, దెన్ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అట్లా అడగొచ్చు. సో అట్లా ఆప్షన్స్ ఉండొచ్చు. ఇది చూసుకోండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ డిటర్మినెంట్స్. డిటర్మినెంట్స్లో ఏమైనా ఉందనుకోండి, ఫస్ట్ మనకి రెండు వేస్ ఉంటాయి. ఏంటిది, రోనైనా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఆర్ కాలమ్నైనా డిఫరెన్షియేట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ రోస్లో ఫస్ట్ చూసుకుందాం. రోలో ఫస్ట్ రోని డిఫరెన్షియేట్ చేసుకుందాం. దాని తర్వాత సెకండ్ రోని యాస్టీస్ అండ్ థర్డ్ రోని యాస్టీస్ రాసుకుందాం. ప్లస్ ఫస్ట్ నెక్స్ట్లో ఫస్ట్ రోని అట్లనే ఉంచుకుందాం. దాని తర్వాత సెకండ్ రోని డిఫరెన్షియేట్ చేద్దాం అండ్ థర్డ్ రోని కూడా అట్లనే ఉంచుకుందాం. ప్లస్ ఫస్ట్ రో సెకండ్ రో యాస్టీస్ ఉండే అండ్ థర్డ్ రోని డిఫరెన్షియేట్ చేసుకుందాం. డిటర్మినెంట్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఇట్లా రాసుకుంటాం. రోస్ అయితే ఒకవేళ రోస్ అది మన రోస్ అయినా వేయచ్చు, కాలమ్స్ అయినా వేయచ్చు. అండ్ ఇప్పుడు కాలమ్స్ సినారియో చూసుకుందాం. ప్లస్ చేయాలి డిఫరెన్షియేట్ ఫస్ట్ది ఫస్ట్ రో, నెక్స్ట్ సెకండ్ రో, నెక్స్ట్ థర్డ్ రో అండ్ మిగతా రెండు రోస్ యాజ్ టీజ్ ఉంచుకుంటాం. అండ్ ఇప్పుడు కాలంలో చూసుకుందాం. కాలంలో కూడా అంతే వై ఫస్ట్ కాలం వన్ డిఫరెన్షియేట్ చేసుకుంటాం అండ్ C2 C3 అటెన్ ఉంటాయి. ప్లస్ కాలం వన్ యాజ్ టీజ్ ఉంచుకుంటాం సెకండ్ టైంలో, సెకండ్ కాలంని డిఫరెన్షియేట్ చేసుకొని థర్డ్ కాలంని యాజ్ టీజ్ ఉంచుకుంటాం. ప్లస్ ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తాం, C1 C2ని యాజ్ టీజ్ ఉంచుకున్నాం అండ్ థర్డ్ కాలం వచ్చేసరికి డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటే మన అంటే ఇట్లా చేసుకుంటే మన డిటర్మినెంట్ యొక్క డిఫరెన్షియేషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు 6 చూసుకుందాం. ఇఫ్ f of x, y equals to 0 is homogeneous function, dy by dx equals to y by x and d square by d2 by d square y divided by dx square equals to d cube by d cube y divided by dy cube ఈక్వల్స్ టు 0 అనమాట. అంటే ఓన్లీ ఈ dy by dx ఈక్వల్స్ టు y by x వస్తుంది. అండ్ మిగతా అన్ని అంటే హైయర్ ఆర్డర్వి డిఫరెన్షియేషన్ ఉంటాయి, డెరివేటివ్స్ ఉంటాయి కదా, అవన్నీ 0 అయిపోతుంది అనమాట, ఓకేనా. అండ్ హోమోజినస్ ఫంక్షన్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్లో 3 ఉంది, డిగ్రీ వచ్చరికి 3. అండ్ ఇక్కడ మనకి ఎక్స్లో ఈ ఫంక్షన్ అంటే ఈ యొక్క టర్మ్ ఉంది కదా, ఇక్కడ x² y ఉంది. అంటే ఇక్కడ ఈ పవర్స్ని డిగ్రీస్ని పవర్స్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ 2 + 1 3 అవుతుంది. అండ్ ఇది ఏంటిది, ఇక్కడ కూడా ఇక్కడ పవర్లో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే దీని డిగ్రీ కూడా 3. అండ్ ఇక్కడ y³ అంటే దీని డిగ్రీ 3. సో మనకి ప్రతి ఒక్క టర్మ్ 3 వస్తుంది. ఇట్లా దీని ఈక్వల్స్ 0 కూడా ఉంది. 0 ఉంటే ఈక్వేషన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి హోమోజెనస్ ఫంక్షన్ అంటాం అనమాట. అంటే ప్రతి ఒక్క టర్మ్ది ఇట్లాంటి ఈక్వేషన్లో ప్రతి ఒక్క టర్మ్ యొక్క డిగ్రీ 3 ఉంది అనుకోండి, అంటే సేమ్ ఉంటే దాన్ని హోమోజెనస్ అంటాం, హోమోజెనస్ ఫంక్షన్ ఈక్వేషన్ అంటాం. అండ్ అందులో మనకి ఏంటిది dy by dx వచ్చేసరికి y by x వస్తుంది. అంటే మనకి ఫైండ్ చేయమన్నా dy by dx ఫైండ్ చేస్తే మనకి ఏమొస్తుంది y by x వస్తుంది. ఎట్ 1 x ప్లేస్లో 1 ఉంది, y ప్లేస్లో కూడా 1 ఉంది, అంటే 1/1 అంటే 1 కదా మన ఆన్సర్. dy by dx వచ్చేసరికి మనకి ఇక్కడ 1. బట్ అండ్ ఇక్కడ ఫైండ్ d² డివైడెడ్ బై dx² కూడా ఉంది. బట్ మనకి తెలిసింది ఏంటిది 0 కదా. సో d² డివైడెడ్ బై dx² ఈక్వల్స్ టు 0, ఓకేనా. మనం ఇట్లా ఫైండ్ చేస్తాం హోమోజెనస్ అయితే ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంకో పాయింట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఇప్పుడు ఇలాంటి సిరీస్లో ఉంటే, అంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉంటుంది అని చెప్పలేం, రూట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇట్లా ఇన్ఫినిట్ టైమ్స్ ఉండొచ్చు, ఓకేనా. y ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ f of x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ f of x ప్లస్ మళ్ళీ అండర్ రూట్ ఆఫ్ f of x ప్లస్ సో ఆన్ అట్లా ఉంటుంది. సో మనం అప్పుడు ఏం చేస్తాం తెలుసా, ఈ అండర్ రూట్ ఆఫ్ x ఇది మనం ఇది y కదా, చూడండి y ఈక్వల్స్ టు ఇది, ఇట్లా సో ఆన్ అంటే ఇన్ఫినిట్ టైమ్స్ ఉంది. అప్పుడు మనం దీన్ని y రాసుకుంటాం. అప్పుడు y ఈక్వల్స్ టు అండర్ రూట్ f of x ప్లస్ y అయింది. అండ్ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే మనకి రూట్ పోతుంది. రూట్ పోయిన తర్వాత మనకి ఏమొస్తుంది y² ఈక్వల్స్ టు f of x ప్లస్ y. ఇట్లా వస్తే మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే అప్పుడు మనకి
dydx వచ్చేస్తుంది. మనల్ని అడిగింది మనల్ని ఆల్మోస్ట్ క్వశ్చన్లో dydx అడుగుతారు. సో ఇట్లా. అండ్ హయ్యర్ డెరివేటివ్స్ అంటే ఏంటిది బై హయ్యర్ డెరివేటివ్స్ అంటే ఇది వచ్చరికి dy అంటే ఇది సింగిల్ ఆర్డర్ అంటే సింగిల్ పవర్లో అండ్ d² and then d³ so on పవర్ అంటే d by dx/n. సో ఇవన్నీ ఇక్కడ నుంచి ఇవన్నీ హైయర్ డెరివేటివ్స్ అనమాట. ఓకేనా, హైయర్ డెరివేటివ్స్ అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి d²y/dx² అడగొచ్చు, క్వశ్చన్లో అడగొచ్చు, ఏమని చెప్పలేం కదా. సో ఇట్లా అడిగితే మనకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏంటిది y = 3x³ + 2x + 3 ఫైండ్ d²y / dx². అంటే మనం ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా, స్టెప్ వైజ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ y ఇచ్చారు, y అంటే ఫస్ట్ మనం dy/dx ఫైండ్ చేస్తాం. ఓకేనా, dy/dx ఫైండ్ చేస్తే అంటే ఫస్ట్ సింగిల్ డెరివేటివ్ ఫైండ్ చేస్తాం. మనకి ఏమొస్తుంది ఇక్కడ 9x² + 2 అండ్ ఈ 3 ఉంది చూసారా కాన్స్టెంట్ ప్లస్ 0 అయిపోతుంది. సో ఇది వస్తుంది. సో ఎరేజ్ చేసేస్తాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం దీన్ని ఎట్లా ఫైండ్ చేసుకుంటాం అంటే dy/dx ఇంటూ dydx అప్పుడు ఇది ఏమవుతుంది తెలుసా, d²y / dx². ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం మనం. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 9 × 18x ప్లస్ 2 ఒక కాన్స్టెంట్ ఒక 0 అవుతుంది. అంటే మనకి లాస్ట్లో ఆన్సర్ ఏమొచ్చింది d²y / dx² ఏమొస్తుంది మనకి 18 అనమాట. ఓకేనా, 18x. ఇక్కడ వరకు మన అన్ని కాన్సెప్ట్స్ అయిపోయినాయి. మనకి ఇంపార్టెంట్ అంటే మనకి కావాల్సిన ఎంసెట్లో కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. సో ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఒక పీవైక్యూ చూస్తున్నాం. ఆ పీవైక్యూ ఏంటిది బాయ్, ఇఫ్ f(x) = e⁴2x - e⁻²x divided by e⁴3x plus e⁻³ then f'(0) ఈక్వల్స్ టు అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి సార్, మనం ఇది ఒక పీవైక్యూ 2020 ఇది. అండ్ ఇప్పుడు మనకి f(x) ఇచ్చారు కదా, ఏంటిది e⁴2x e⁻²x divided by e⁴3x plus e⁻³ ఫస్ట్ మనం దీన్ని f' ఫైండ్ చేయాలి. f'(x) ఫైండ్ చేయాలి. f'(x) అంటే ఏంటి, d/dx ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ x. ఓకే, దీన్ని ఫైండ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది మనకి ఏ ఫామ్లో ఉంది బై u/v ఫామ్లో లేదా, u/vని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ మనం ఈ vని యాజ్ ఇట్ ఈస్ ఉంచుకుంటాం. v యాజ్ ఇట్ ఈస్ అంటే e⁴3x ప్లస్ e⁻³ యాజ్ ఇట్ ఈస్. అండ్ న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేసి e⁴x d/dx ఆఫ్ e⁴x ఏంటిది e⁴x. ఒకవేళ d/dx ఆఫ్ మనల్ని అక్కడ అడిగింది ఏంటిది e⁴2x అడుగుతున్నాడు. అంటే మనం ఎట్లా రాస్తాం తెలుసా, e⁴2x యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాం అండ్ అండ్ d/dx అండ్ ఈ 2xని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకేనా, ఇది క్లియర్ అనుకుంటా. దీన్ని చేసుకుంటే మనకి 2 అంటే ఈ టర్మ్ని కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఇది యాజ్ ఇట్ ఈస్ రాసుకొని ఫస్ట్ ఈ పవర్లో ఉన్న టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ముందుకి 2 వస్తుంది. అట్లా ఇప్పుడు న్యూమరేటర్ని చేసుకుంటే మనకి e⁴2x అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, అండ్ ఇప్పుడు న్యూమరేటర్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పినా కదా 2 × e⁴2x. అండ్ ఇక్కడ పవర్లో మనకి -2x ఉంది కాబట్టి ఇక్కడ -2 కిందకు వస్తే ఏమవుతుంది +2 అవుతుంది e⁻²x. అండ్ మనకి ఫార్ములా గుర్తుందా ఏంటిది d(dx u/v). ఒకసారి మళ్ళీ ఇక్కడ రాసా. ఫస్ట్ మనం డినామినేటర్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకొని న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేసుకోండి విత్ రెస్పెక్ట్ టు x న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచుకొని డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తాం.
డివైడ్ బై వి స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ముందు చెప్పిన అన్ని గుర్తుపెట్టుకుంటేనే మనకి ఇలాంటి PYQs అన్ని సాల్వ్ అవుతాయి. అండ్ మైనస్ ఇక్కడ పెడతాం. మైనస్ పెట్టిన తర్వాత మనం ఏంటిది మైనస్ పెడితే మనకి ఇప్పుడు ఏం చేస్తాం మనం న్యూమరేటర్ని ఇందాక డిఫరెన్షియేట్ చేసినాక ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. అంటే e⁻2x మైనస్ e⁻−2x. అండ్ ఇక్కడ ఇది ఎట్లా చేసినామో అట్లానే డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది తెలుసా 3e⁻, మనకి ఇది అంటే ముందు ఇది డిఫరెన్షియేట్ అంటే మనం ఈ టర్మ్ని మనం ఈ పైన టర్మ్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే ఇట్లా వచ్చింది ఇట్లా. అండ్ ఇప్పుడు పైన కింద టర్మ్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అంటే ఈ 3 ముందుకు వస్తుంది e⁻3x. ఎందుకు వస్తుంది కూడా చెప్పాము మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో గుర్తుపెట్టుకోండి అది ఎందుకు వస్తుంది. e⁻3x మైనస్ 3 ఇంటూ e⁻−3x. సో మనకి ఇది. అండ్ మనకి ఇక్కడ f'(x) వచ్చింది. మనకి అడుగుతుంది ఏంటి f'(0) అంటే మనం x ప్లేస్లో 0 పెట్టుకుంటాం. అండ్ సారీ గైస్ ఇక్కడ డివైడెడ్ బై రాసుకోలేదా, డివైడెడ్ బై డినామినేటర్ స్క్వేర్ అంటే e⁻3x ప్లస్ e⁻−3x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది అయిపోయింది. అప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు ఇప్పుడు f'(0) అంటే మనం x ప్లేస్లో 0 పుట్ చేస్తాం. 0 పుట్ చేస్తే మనకి ఇక్కడ అంటే ఎనీథింగ్ పవర్ 0 ఏంటిది 1 అవుతుంది. సో ఇక్కడ 0 పెడితే మనకి e⁻0 వస్తుంది. అంటే ఇక్కడ 1 + 1 అవుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా 1 అయిపోతుంది. అండ్ ఇది కూడా 1 అవుతుంది. అంటే 2 ఇంటూ 1 2 అంటే 2 + 2 అవుతుంది. అండ్ మైనస్ ఇక్కడ 0 పెడితే మనకి e⁻0 1 అవుతుంది. మైనస్ ఇది కూడా 1 అవుతుంది. ఇంటూ ఇది ఏమవుతుంది మరి ఇక్కడ కూడా మనకి 3 వస్తుంది. 3 - 3 వస్తుంది. ఓకేనా. డివైడెడ్ బై ఇది 1 అవుతుంది. e⁻0 అవుతుంది కదా. e⁻0 1 ప్లస్ అండ్ ఇది కూడా e⁻0 అవుతుంది. ఇది కూడా 1 హోల్ స్క్వేర్. అంటే ఇది చూసిరా మనకి 1 - 1 0 అండ్ ఇది కూడా 0 బై ఎనీథింగ్ ఈ 0 అండ్ ఇది కూడా 0 వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ టర్మ్ అసలు లేనే లేదు. సో మనకి ఇది ఎలిమినేట్ అయిపోయింది. పైన చూసుకుంటే మనకి ఏమవుతుంది 2 ఇంటూ 4 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఏమవుతుంది 4 అంటే పైన 8/4 అంటే 4 ఏమవుతుంది మనకి ఆన్సర్ ఏంటిది f'(0) ఏంటిది 2. గైస్ ఇక్కడతో మన PYQ సాల్వ్ అయిపోయింది. మీకు ఎగ్జాంపుల్స్తో సహా కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, ఫార్ములాస్ అన్ని చూసుకున్నాం. సో మీకు ఇక్కడ వరకు వీడియో కానీ అర్థమై ఉంటే అండ్ నేను చెప్పే విధానం అర్థమై ఉంటే ఒక లైక్ వేసుకోండి. ఎట్లయినా ఈ వీడియోకి 50 likes రీచ్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి. అండ్ నా టీచింగ్ ఇంకేమైనా చేంజెస్ రావాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ స్టడీ ట్యూడ్.